హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్. మరో కీలకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ముఖ్యమైన ఆపరేషన్స్, ముఖ్యంగా 2025 అలాగే 2024లో జరిగిన లేదా చేపట్టిన కీలకమైన ఆపరేషన్స్ పైన చర్చించుకుందాము. ఫస్ట్ మనం 2025 అంటే జనవరి టు మే స్టిల్ నౌ ఈ రోజు వరకు జరిగిన ఆపరేషన్స్ పైన చర్చించుకుందాము. సో మరి ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఈ ఏరియా నుండి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. సో మరి ఆపరేషన్ సింధూర్ అంటే ఏందో ఒకసారి మనం పరిశీలిద్దాం. 2025 ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. సో మరి పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా లేదా ప్రతిఘటనగా భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ పేరే మనం ఆపరేషన్ సింధూర్ అని పిలుస్తున్నాము. సో మరి మనం ఆపరేషన్ అంటే భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా మే 7వ తేదీన, ఇక్కడ డేట్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్, మే 7వ తేదీన చేసిన దాడులకు పెట్టిన పేరే మనం ఆపరేషన్ సింధూర్ అని చెప్పొచ్చు. మరి ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ప్రభుత్వం లేదా భారత సాయుధ దళాల మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ముఖ్యంగా ఈ పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఈ ఆపరేషన్ సింధూర్ను చేపట్టడం జరిగింది. మరి ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ మరియు POKలోని ముజఫరాబాద్, కోట్లీ అలాగే మురుడికే, ఇక్కడ మురుడికే అనేది చాలా కీలకమైన టెర్రరిస్ట్ బేస్గా చెప్పవచ్చు. ఎందుకంటే లష్కరే తొయిబా అనే ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో ఈ మురుడికే కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుందనే విశ్వాసం మేరకు ఈ మురుడికే కూడా టార్గెట్ లిస్ట్లో ఉంది. సో ఈ మురుడికే అలాగే దీని యొక్క లష్కరే తొయిబా యొక్క చీఫ్ హఫీజ్ సయీద్, అలాగే చాక్ అమ్రు, భీంబర్, అలాగే గుల్ఫూర్, సియాల్కోట్, అలాగే బవల్పూర్. ఇక్కడ బవల్పూర్ అనేది కూడా మెయిన్ టెర్రరిస్ట్ బేస్ క్యాంప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నుండే ఈ జైషే మహమ్మద్ దాని యొక్క చీఫే మసూద్ అజార్. సో జైషే మహమ్మద్ యొక్క ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో తన కార్యకలాపాలన్నీ కూడా బవల్పూర్ కేంద్రంగా కొనసాగిస్తుందన్న విశ్వాసమైన సమాచారం మేరకు బవల్పూర్ అలాగే వీటిపైన దాడి చేయడం జరిగింది. సో ఇందులో మనందరికీ తెలిసిందే బవల్పూర్ జైషే మహమ్మద్కు సంబంధించి ఏదైతే దాని చీఫ్ మసూద్ అజార్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఈ ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా చేసిన అటాక్లో మరణించిందనే విషయం కూడా మనకు తెలిసిందే. సో మొత్తానికి ఉగ్రవాద శిబిరాలు దాదాపు ధ్వంసం చేసిందనే స్పష్టంగా మనకు అధికారులు, ముఖ్యంగా ఆర్మీ అధికారులు, నావికాదళ అధికారులు చెప్పడం జరిగింది. సో మరి ఈ దాడుల్లో మనం 80 మంది ఉగ్రవాదులతో పాటు వారి యొక్క శిబిరాలు ధ్వంసం కావడం జరిగింది. మెయిన్ ఏదైతే మనం ఈ ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన ఇద్దరు మహిళల గురించి మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందులో ఈ ఆపరేషన్లో ఆర్మీ కార్ప్స్ సిగ్నల్స్కు చెందిన కల్నాల్ సోఫియా కురేసి, అలాగే వాయుసేన ఎయిర్ ఫోర్స్ వాయుసేనలో తను వింగ్ కమాండర్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్న వ్యోమికా సింగ్లు ఈ ఆపరేషన్ సింధూర్లో వారిద్దరు కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇది మనకు ఆపరేషన్ సింధూర్కు సంబంధించింది. అలాగే ఆపరేషన్ అభ్యాస్, ఇక్కడ ఆపరేషన్ అభ్యాస్ అనేది గవర్నమెంట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అత్యవసర సమయాలలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశాలపైన అవగాహన కల్పించడానికి కోసం భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ అభ్యాస్ను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అత్యవసరం ఎలా వ్యవహరించాలనే దానిపై దేశ ప్రజలను సమాయత్తం అంటే అప్రమత్తం చేసేందుకు 2025 మే 7వ తేదీన ఆపరేషన్ అభ్యాస్ను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ను దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో నిర్వహించడం జరిగింది. వాస్తవానికి 1971 మనందరికీ తెలుసు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే బంగ్లాదేశ్ విషయంలో. సరే 1971 తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ను నిర్వహించడం ఇదే తొలిసారని చెప్పవచ్చు. మరి ఏదైతే ఈ 244 జిల్లాలు అని మనం చెప్తున్నామో దేశ
ప్రపంచవ్యాప్తంగా. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్తో సరిహద్దును కలిగిన రాష్ట్రాలు ఏదైతుందో ఆ రాష్ట్రాల్లోని జిల్లాల్లోనే ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఇంపాక్ట్ ఏదైనా జిల్లాల పైననే పడుతుంది కాబట్టి. సో మరి పాకిస్తాన్కు సరిహద్దునున్న రాష్ట్రాల గురించి చెప్తే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అలాగే నార్త్ ఈస్ట్ సైడ్ అంటే ఈస్ట్ అనే రాష్ట్రాల్లోని జిల్లాలే ఈ 244 జిల్లాల్లో ఎక్కువ కలవు. మరి తెలుగు రాష్ట్రాలను పరిశీలిస్తే ఈ మాక్ డ్రిల్ నిర్వహించిన నగరాలు తెలంగాణకి వచ్చేసరికి హైదరాబాద్, అలాగే విశాఖపట్నంలో కలవు. ఇది ఆపరేషన్ అభ్యాస్ అనేది ఎవరిపైన దాడి చేసింది కాదు. ఇది జస్ట్ ఒకవేళ అత్యవసర సమయాల్లో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనే అంశంపైన అవగాహన కల్పించడానికే ఈ ఆపరేషన్ అభ్యాసం చేపట్టారు. అలాగే ఆపరేషన్ బ్రహ్మ అనేది 2025 మార్చి 28వ తేదీన 2025 మార్చి 28వ తేదీన మనందరికీ తెలిసే ఉంటుంది. మయన్మార్తో పాటు థాయిలాండ్లో భారీ భూకంపం సంభవించిన విషయం మనందరికీ తెలిసిందే. మయన్మార్కి వచ్చేసరికి ఇది రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదై ఒక రకంగా మయన్మార్ను అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. అలాగే థాయిలాండ్లో కూడా 7.3 మనకు భూకంప తీవ్రత నమోదైంది. సో మనం ఆపరేషన్ బ్రహ్మ ద్వారా మయన్మార్ దేశానికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ముఖ్యంగా మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన C-130J, అలాగే ఇండియన్ నావీకి చెందిన INS సత్పుర, INS సావిత్రి నౌకలతో పాటు అలాగే NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రెస్క్యూ టీంలు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. సో వారికి తక్షణ సాయం కింద మనకు ఆహార ధాన్యాలు కావచ్చు, అలాగే మెడికల్ కిట్స్ కావచ్చు, అలాగే రెస్క్యూ టీం సో ఇంకా కొంత శిథిలాల కింద ఉంటే వాళ్ళని మనము బయటకు తీసుకురావడానికి కోసం మనం అండగా నిలవడం జరిగింది. అది ఆపరేషన్ బ్రహ్మ పేరుతో ఏ దేశానికి అనేది రేపు అడగడానికి అవకాశం ఉంది. అది ఒకసారి మీరు మయన్మార్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మనకు ఆపరేషన్ కగార్ జనరల్గా మనకి ఇప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్ ఇంటెన్షన్, ముఖ్యంగా హోం మంత్రిత్వ శాఖ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే 2026 మార్చి వరకు 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు ఉండకూడదు, మావోయిస్టులను ఏరివేయాలి అనే మెయిన్ ఇంటెన్షన్ తోటి గవర్నమెంట్ ముఖ్యంగా హోం మంత్రిత్వ శాఖ ఈ ఆపరేషన్ కగార్ను చేపట్టడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న మావోయిస్టులను ఏరివేత లక్ష్యంగానే ఈ ఆపరేషన్ కగార్ను చేపట్టడం జరిగింది. సో మరి ముఖ్యంగా ఈ ఆపరేషన్ కగార్లో మనం లేదా వార్తల్లో ప్రధానంగా వినిపిస్తున్న పదము ఈ కర్రెగుట్టలు అనేది మనకు ప్రధానంగా ఉంది. సో మావోయిస్టులు అనేది కర్రెగుట్టనే తమ ఆవాసంగా లేదా స్థావరంగా వేసుకొని కార్యకలాపాలు కొనసాగిస్తుంది అనేది గవర్నమెంట్ దగ్గర ఉన్న సమాచారం. సో మరి ఒక్కసారి కర్రెగుట్టలు ఎక్కడున్నాయి అనేది కూడా మనం చూస్తే తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అంటే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఈ కర్రెగుట్టలు అనేటివి ఉన్నాయి. సో ఆ కేంద్రంగానే ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. సో మరి ఈ ఆపరేషన్ అంటే మనకు జనరల్గా ఈ పాకిస్తాన్ తోటి కొంత మనకి యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ బలగాలు వెనుకకు వచ్చినట్టు కూడా మనకు సమాచారం వివిధ పత్రికల ద్వారా మనకు తెలిసింది. ముఖ్యంగా ఇందులో ఈ DRG బస్తర్ ఫైటర్ కోబ్రా, అలాగే CRPF, అలాగే STF సైనికులతో పాటు సరిహద్దు రాష్ట్రాల పోలీసులు ఈ ఆపరేషన్ కగార్లో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది వందల సంఖ్యలో మావోయిస్టులు కూడా మరణించడం జరిగింది. అలాగే అన్ఫార్చునేట్ కొంతమంది పోలీస్ దళాలు కూడా మనకు అక్కడక్కడ ఈ ల్యాండ్ మైన్స్ కానీ అది కానీ దాంట్లో కూడా మరణించిన విషయం మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగానే భారత ప్రభుత్వం ముఖ్యంగా హోం మంత్రిత్వ శాఖ చేపడుతున్న ఆపరేషన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ అలాగే ఆపరేషన్ ఇంద్రావతి అనేది ఒక్కసారి మనం 2024లో కూడా చూద్దాం. ఆపరేషన్ ఇంద్రావతి అనేది గ్యాంగ్ వార్ అనేది అక్కడ మనకు ముఖ్యంగా ఏ దేశం అనేది ఐతి దేశంలోని మూటాల మధ్య జరుగుతుంది. ఇది గ్యాంగ్ల మధ్య జరుగుతున్న వారిది. సో ఈ గ్యాంగ్ల మధ్య జరుగుతున్న వారిలో ఏదైతే మనం ఇండియన్స్ దాదాపు ప్రతి దేశంలో భారతీయులు ఉన్నారు. సో మరి అక్కడ ఐటీలో ఉన్న భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడానికి పెట్టిన పేరే ఆపరేషన్ ఇంద్రావతి. అలాగే ఆపరేషన్ అజయ్ అనేది మనకు ఇజ్రాయెల్ అలాగే హమాస్ ఉగ్రవాదుల మధ్య మనకు భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్న చిక్కుకున్న భారతీయులను దేశానికి సురక్షితంగా తీసుకురావడానికి చేపట్టిన పేరే ఆపరేషన్ అజయ్. అలాగే మనకు ఆపరేషన్ దోస్తు టర్కీ
పూర్వ పేరు, ఇప్పుడు దాన్ని తుర్కియో అంటున్నాం. అలాగే సిరియాలో ఈ భూకంపం సంభవించిన విషయం మనందరికీ తెలిసింది. యాక్చువల్లీ ఇది 2023లో ఈ భూకంప బాధితులకు భారత ప్రభుత్వం అండగా నిలిచింది. దానికి మనం పెట్టిన పేరే ఆపరేషన్ దోస్త్ అని ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవి 2024-25లో చేపట్టినమైన కీలకమైన ఆపరేషన్స్. ఈ ఏరియా నుండి ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు కరెంట్ అఫైర్స్ అలాగే జీకే కోసం యాప్ కూడా ఉంది. రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్లో మీకు సమాచారం కూడా ఉంది. సో మరి వీటిని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.